మన కడియం శ్రీహరి గారికట స్పీకర్ గారు నోటీసులు ఇస్తున్నట్టున్నాయి. ఇది మన కడియం శ్రీహరి గారికి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు నోటీసులు ఇస్తురట. మరి ఇచ్చిర్రట. ఆయన రేపేనా రేపు ఉదయం 11 గంటలకు ఈ ఏ పార్టీలు ఉన్నారా మీరు? కడియం శ్రీహరి గారు మీరు ఏ పార్టీ, మీరు ఏ పార్టీలో పార్టీలో ఉన్నాం అని చెప్పింది కదా. సో గట్లా మరి ఆయన నువ్వు ఏ పార్టీ, నువ్వు ఏం సంగతి రా నాయన? అందరి విచారణ అయిపోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. 10 మందిలో 9 మంది విచారణ అయిపోయింది. దానవ నాగేందర్ విచారణ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయన కూడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నేను వెళ్ళిపోలేదు, నాకు ఇంకా సభ్యత్వం ఉంది, సో నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఆయన ఒక కలరింగ్ ఇస్తాడు. ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలో కొందరేమో ఇక కేసీఆర్ ఇంటికి అన్నదమ్ములు పంపించి పైరవీలు చేస్తారు. మనం గూడెం అయిపాలంటే అంటాడు. ఇక ఇళ్ళ ఉండి పీకింది ఏమి లేదు ఆయన. మళ్ళీ ఆడికన్నా పోతే ఆ ఎమ్మెల్యేకి నిలబడితే మళ్ళీ 100 కోట్లు కావాలి, పంచాలంటే గెలవాలంటే ఎంత పరిశాన్ ఎందుకని ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ కడియం శ్రీ గారు ఒక్కడే పరిశాన వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి. ఈ మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఎవడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం ఉద్ధరించుకోలే ఎవరికైనా. సో అందువల్ల వాడు పెద్దగా నష్టం ఏమి లేదు, పోతే అల్లకదా వస్తాడు, కాళ్ళ మీద వెళ్ళ మీద వాడి కేసీఆర్ బతలాడుకున్నా అల్లకి పోతాడు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మా పార్టీలకు కాంగ్రెస్ వస్తామంటారని. సో అది జరిగే అవకాశం. ఈయనకు మాత్రం సీతమ్మూరికి వచ్చిన కష్టాలు వచ్చినాయి. సీతమ్మూరికి వచ్చిన కష్టాలు వచ్చినాయి ఈయనకు. ఎందుకంటే ఇప్పుడు బిడ్డ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు బిడ్డ కోసం లేదు కాంగ్రెస్లో లేను, నేను బీఆర్ఎస్ ఉన్నట్టుగా బిడ్డకు ఇలా పోతాడు కొడుతుంది వర్షంలో. పుసుక్కున ధైర్యం చేసి లేదు లేదు కాంగ్రెస్ ఉన్న ఏం పిక్కుంటారో పిక్కుందాం అంటేనేమో ఇప్పుడు రాజీనామా చేస్తే స్టేషన్ కనుపులో జనాలు తుప్ప ఊంచేటట్టు కనిపిస్తున్నారు. మీరు ఏం చేయాలో అర్థమవుతలేదు. $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పుడు రేపు ఈయన చెప్పే ఆన్సర్ అయితే నేను 99.99% నేను బీఆర్ఎస్ అని సిగ్గిడిచి చెప్తాను. పుసుక్కున ఒకవేళ ఏమైనా ధైర్యం ఉండి మునగా లెక్క నేను కాంగ్రెస్ అని చెప్తే ఇక కడియంసి గారి మునగాడే రేపు. నేనైతే బెట్టేసుకుంటున్నా, మనిషి ₹100 పెట్టు, ఎంతమంది అంటే అంతమంది పార్టిసిపేట్ చేద్దాం. కడియంసి గారి రేపు విచారణ చేస్తే లేదండి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నేను కప్పుకున్న కండువాలు వచ్చేసి దేవుని కండువాలు, అవి కాంగ్రెస్ కండువాలు కావండి, 3 రంగుల కండువాలు దేవుని కాడేసారు, నాకు రేవంత్ రెడ్డి కాడికి ఓన్లీ నిధుల కోసం నా స్టేషన్ గన్పూర్ను అసలు ప్రపంచకంలో నెంబర్ 1 నియోజకవర్గంగా డెవలప్ చేయడంలో భాగంగానే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని కలిసినను. నాకు కేసీఆర్ అంటే వీరాభిమానం ఉన్నది, కేసీఆర్ అంటే అంతులేని ప్రేమ ఉన్నది. సో నేను ఎట్లాంటి లంగా పనులు చేయలేదు, నేను బీఆర్ఎస్ఏ, నా బిడ్డ మాత్రమే కాంగ్రెస్లో పోయింది తప్ప నాకు నా బిడ్డకి ఏం సంబంధం, ఆమె రాజకీయం ఆమెదే, ఆమె పార్టీ ఆమెదే, నా పార్టీ నాదే అంటే ఇవన్నీ లత్కోరు ముచ్చట్లు అంటారు జనాలు. సో గిట్లా చెప్తానికి ఆయన ప్రిపేర్ అయ్యి వస్తాడు అనుకుంటున్నాను 99%. కడియం శ్రీ గారికి స్పీకర్ నోటీసులు ఇచ్చాడు. రేపు ఉదయం 11 గంటలకు విచారణ చేయాలి. కేపీ వివేకానందకు కూడా ఇచ్చారు. అనర్గత పిటిషన్ ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు అనర్గత పిటిషన్ సంబంధించిన ఆదేశాలు వాళ్ళు ప్రవేశపెడతారు, వాళ్ళు ఇచ్చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి స్పీకర్ గారు విచారణ చేస్తారు. ఫైనల్గా జడ్జిమెంట్ ఏమిస్తారు, ఏందా మరి అవన్నీ పేపర్లలో వచ్చినాయి, అన్ని మేము ఆధారాలుగా స్వీకరించలేము, ఆయన పార్టీ మారలేదయా అంటాడు. 99.99% ఇదే ఆన్సర్ వస్తుంది. మిగిలిన 9 మంది దొంగలకి ఇదే వచ్చింది, ఈ దొంగకు కూడా గదే వస్తుంది. కానీ ఈయనది బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇప్పుడు అదో పరిచయం వచ్చింది. ఏం చేయాలి, ఎట పోవాలి, ఏం కథ, నేను ఏ పార్టీ నన్ను గా పార్టీలో ఉన్నా అంటే మరి రేపు చెప్పాలి ఏ పార్టీ నువ్వు, నేను ఏ పార్టీలో కావాలి. మరి స్పీకర్ గారు ముద్దు మీద 4 ధరుస్తాడు. ఏమా నీ ముసలోడు అయినావు, పళ్ళబోచ్చు వచ్చి నువ్వు ఎంత ముద్దుగా ఏ పార్టీలో కాబట్టి ఏ పార్టీ అది గా పార్టీ ఏది, ఏ పార్టీ అని అడుగుతారు ఆయన. అడిగినప్పుడు మరి ఆయన సమాధానం రేపు ఇందాం. అదైతే రేపు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈయన కూడా అదే వార్తను కవర్ చేసాను దిశ పత్రికల. ఇగో మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి బొమ్మ ఒక పక్క, ఈయన బొమ్మ ఒక పక్క పెట్టిరాడ. కడియం శ్రీ గారికి స్పీకర్ నోటీసులు ఇచ్చిండు, రేపు రావాలని చెప్పిండు. రేపు 11 గంటలకు మరి ఛాంబర్లో, అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో విచారణ ఉన్నది.
మరి అనర్హత పిటిషన్ కూడా మరి వాళ్ళు కూడా ఇవ్వాలి. కడియస్ గారితో పాటు దారుణ స్పీకరు డిసెంబర్ 20 ఇచ్చినట్టునే సార్ నవంబర్ 20 ఇచ్చినట్టు 2025. మరి ఇప్పటికన్నా ఏమన్నా లబ్ధి వచ్చిందా తెలియదు. సమాధానం అయితే చెప్పుతానుకు 99% ఇంక వస్తాడు. ఇక అందరు అయిపోయారు. ఈయన ఒక్కడేగా మిగిలింది. ఈయన ఒక్కడు వచ్చి ఇప్పుడు ఆ లత్కోరు డైలాగ్ చెప్పాలి, నేను బీఆర్ఎస్ ఉన్నా. ఆ పనికి మాల ముచ్చట మనం రేపు చూద్దాం. రేపు కానీ ఇలాంటి ఎల్లుండి వస్తుందా? ఎల్లుండి దాకా మనం ఓపిక పట్టవలసిందే ఆ డైలాగ్ కోసం. ఇక అది పక్కన పెడితే రాజ్యాంగాన్ని గౌరవించకుంటే దేశం వీడండి, వాట్సాప్కు సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత గోప్యతతో ఆటలొద్దు, ఒక అక్షరం కూడా షేర్ చేయొద్దు. వాట్సాప్ది దోపిడీ విధానం అని ఏఎన్సిజి సమస్య తనకే ఎదురైందన్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అంట. సో డాక్టర్కు వాట్సాప్లో మెసేజ్ పంపితే మందుల వివరాలు వస్తాయి. వెంటనే ఆ వ్యాధికి సంబంధించిన ప్రకటనలు మెటా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికమా? ఇది ఎవరికో ఎదురైన సమస్య కాదు, నాదే. వాట్సాప్లా గూగుల్లా మీరు ఏదైనా సరే మీరు ఒక లబ్జరీ యూట్యూబ్లో ఇప్పుడు సపోజ్ ఒక వీడియో చూస్తుంది, అది ఏదైనా డిసీజ్ సంబంధించిన వీడియో అయితే ఎమ్మటి దాని మీద అదే యాడ్ ప్లే కావడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే యూట్యూబ్ దగ్గర మన డేటా ఉంటుంది కాబట్టి ఓన్లీ యూట్యూబ్లో ప్లే అయితే ఓకే, కానీ వేరే ప్లాట్ఫామ్స్లో ప్లే అయినట్టు అర్థం ఏంది? మన వ్యక్తిగత డేటాను అమ్ముకుంటున్నది యూట్యూబ్ అని అర్థం. అదే రకంగా వాట్సాప్ కానీ ఈ తర్వాత ఫేస్బుక్ కానీ ఇటు పోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా మార్క్ జుకర్బర్గ్ ఆయన చేతుల్లో ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? డేటాను వాళ్ళ ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకొని మెటాకి ఇచ్చేసి ప్రజల యొక్క వ్యక్తిగత వివరాలను ఇవ్వడం వల్ల మనం ఏమేమి రకాల హ్యాబిట్లు ఉన్నాయి, ఏమేమి వాడుతున్నాం, ఏమేమి చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఏమేమి డేటా కన్స్యూమ్ చేస్తున్నాం చూసుకొని దాని ప్రకారమే మనకి యాడ్స్ రావడం అంటే మన వ్యక్తిగత సమాచారం అవతరునికి చేరవేయడమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. దానికి తోడు అరే బాబు ఇంటనే విన్నావు, ఉంటే ఉండు పీక్తే పీక్, కానీ జనం డేటా అట్లా ఇవ్వద్దురా బాబు అని చెప్పేసి మరి వార్నింగ్ ఇస్తుంది. మరి అరట్టయ్య అని నిన్నమన్న జోహో ఫౌండర్ మరి ఆయన కూడా మంచి యాప్ పట్టుకొచ్చిండు. వాట్సాప్ వీక్తే మరి అరట్టయ్య కూడా మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఒకటి. మరి నేనే బాధితుడు ఎవరో కాదు, నేనే బాధితుడు రా బాబు అని చెప్పినట్ట సాబుగా. అది ఒక ముచ్చట. తర్వాత రూపాయి రివర్స్ గేర్ పడ్డదంట. డాలర్తో 90 రూపాయల 40 పైసలకి బలపడిన మన కరెన్సీ. నాకు తెలిసి నిన్న మన 92 రూపాయలే ఉన్నట్టుంది, 92 చిల్లరనే ఉన్నది. సో 2 రూపాయల దాకా మరి రూపాయి విలువ బలపడిందా అంటే ఈ రోజు ఇంకా పడిపోతుంది, రూపాయి పతనం అవుతుంది అంటే మరి సడన్ గా ఫస్ట్ టైం అయితే బలపడిందంట. కారణం ఇక్కడ రాసి చూడండి, ట్రేడ్ డీల్ ప్రభావంతో స్టాక్ మార్కెట్ లో దూకుడు కనిపిస్తుంట. అమెరికా టారిఫ్లు 50% నుంచి 18% డౌన్ ఎఫెక్ట్ అయినాయి. సో డౌన్ అయినా దాని ఎఫెక్ట్ అంటారు. నిఫ్టీ 50 దాదాపు 5% జంప్ అయింది. సెన్సెక్స్ 360 పాయింట్లు 3600 పాయింట్లు లాభపడింది. సో టెక్స్టైల్స్ 12% దూకుడుతో పోయినాయి. ఆటో రంగంలో 4% పతనంగా అనిపించింది. నిన్న మనమైతే ఈరోజు మార్నింగ్ వచ్చినాం, అమెరికాకు అదే రకంగా భారత్కు అయితే ట్రేడ్ డీల్ జరిగిందో ఈ రష్యాలో చెమురు కొనకుండా తీసుకున్న నిర్ణయం, దాని ద్వారా రూపాయి విలువ బలపడింది ఒక 2 రూపాయల వరకు డాలర్తో పోలిస్తే. దాంతోపాటుగా స్టాక్ మార్కెట్లు కూడా మంచి లాభాలే కనిపిస్తున్నాయి. దాదాపు ఓన్లీ సెన్సెక్స్ 3600 పాయింట్లు ఇలా రైజింగ్ లో కనిపిస్తుంది. దాదాపు 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు మదుపరులు సంపాదించారు. సో ఇది కూడా ఒక వార్త రాశారు.